రైస్ మిల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని రైస్ మిల్లుల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి వాసుదేవరావు డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ రైస్ మిల్లుల వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ కోటబొమ్మాలలో జరిగింది. ముందుగా కొత్తపేట జంక్షన్ నుండి కోటబొమ్మాల సంత మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన రైస్ మిల్లుల కార్మికుల యూనియన్ జిల్లా కన్వీనర్ హెచ్ ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాసభలో ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లుల యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయడం లేదని అన్నారు. కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయకుండా తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని అన్నారు. రైస్ మిల్లుల యాజమాన్యాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్ కార్మికుల బస్తాలు మోసినప్పుడు నడుం జారిన యంత్రాల వద్ద ప్రమాదాలకు గురైన యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, కార్మికులకు ఎటువంటి ఆసరా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎల్ఓ నిబంధనల ప్రకారం బస్తా బరువు 50 కిలోలకు మించి ఉండకూడదని, కానీ 90 కిలోలు 100 కిలోల వరకు బరువులు మోయాల్సి వస్తుందని అన్నారు. బస్తా బరువు 50 కిలోలకు మించకుండా జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిప్పుతేనే కోటేశ్వరుడి మీద తిరుగుతుంది, లేకపోతే బంద్ అవుతుంది. ఇది చాలా కీలకం. మనం వినాలా వద్దా? నేను అడిగాను కళాస వర్కర్ మేస్త్రిని, అయ్యా కన్సల్మెంట్ అంటే మీరు ఏసీకలు అంటారు, మేము అక్కడ కన్సల్మెంట్ అంటాం. కన్సల్మెంట్ అంటే 580 బస్తాలు ఒక ఎఫ్సీకి వేస్తాం. కన్సల్మెంట్ 580 అంటే 50 కేజీల బస్తాలు 580కి మీకు ఇక్కడ రేట్ ఎంత ఇస్తారని అడిగాం. మన సోదరులు చెప్పారు ఏ పనులు చేస్తారు, ఖాతా చేస్తారు, ఎగుమతి చేస్తారు, కుట్టు కొడతారు. ఈ 3 పనులకి మీకు ఎంత వస్తుందంటే కొంతమంది 8,000 అని చెప్పారు, కొంతమంది 9,000 అని చెప్పారు, కొంతమంది 10,500 అని చెప్పారు. మాకు వెస్ట్ గోదావరిలో ఏ 3 పనులు చేస్తే 16,000 రూపాయలు వస్తున్నాయి. 16,000 రూపాయలే కాదు, ఒక కార్మికుడికి సంవత్సరానికి 6,000 రూపాయలు గ్రాడ్యుయేట్ ఇస్తారు. ఒక సంవత్సరానికి కార్మికుడికి 8 సెలవులు ఇస్తారు, సెలవుకి 600 రూపాయలు. అలాగే 10 రోజులు పని చేస్తే 55% ఎక్స్ట్రా ఇస్తారు. మరి అక్కడున్న చట్టం ఎక్కడెందుకు అమలు జరపట్లేదు? ఇక్కడున్న లేబర్ అధికారులకి మనం ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే మనలో చైతన్యం